నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్కా లేకపోతే పార్టీకా అంటూ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు నియోజకవర్గంలో తన పార్టీ నేతల మీద మరోసారి మాటల దాడికి దిగాడు. తెలుగుదేశం పార్టీ మండల స్థాయి నేతను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నియోజకవర్గంలో పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది. మీకందరూ కూడా తెలిసిందే, గత కొంతకాలంగా విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని మధ్య కేశినేనికి అదేవిధంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుల మధ్య నెలకొన్నటువంటి విభేదాలతో నియోజకవర్గంలో పార్టీ ఇరు వర్గాలుగా చీలిపోయింది. ఇప్పుడు పార్టీ అధిష్టానం ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు తంటాలు పడుతున్న సమయంలో మళ్ళీ కొలికిపూడి మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద చర్చాంశమైంది. ఒక వర్గం భరించలేకపోతుంది, ఒక వర్గం జీర్ణించుకోలేకపోతుంది. విసన్నపేట మండలానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతను ఉద్దేశించి కొలికిపూడి శ్రీనివాసరావు గారు పేకాట కోసం ఆఫీసు పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్ అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆయన ప్రత్యర్థి వర్గం, అంటే వైసీపీ కాదు అదే పార్టీలో ఉన్నటువంటి ప్రత్యర్థి వర్గం దీనికి కౌంటర్గా నిన్న మీడియా సమావేశం పెట్టేసింది. ఏకంగా మీడియా సమావేశంలో ఎమ్మెల్యే తనను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు, తాను సాయిబాబా సాక్షిగా ప్రమాణం చేసి తాను పేకాట శిబిరాలు నిర్వహించట్లేదని చెబుతాను, ఎమ్మెల్యే కూడా తనపై చేసినటువంటి ఆరోపణల నిరూపణకు ప్రమాణం చేస్తాడా అనేసి విసన్నపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాయల సుబ్బారావు ప్రశ్నించాడు. ఆయన మీదే కొలికిపూడి శ్రీనివాసరావు గారు కామెంట్ చేశారు. కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఎక్కడ కానీ పేరు మెన్షన్ చేయలే, కానీ పాపం ఆయన సుబ్బారావు గారికి బాధ కలిగినట్టుగా ఉంది, ఆయన మనోభావాలు దెబ్బతిన్నట్టుగా ఉన్నాయి. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన తన వేలో ఆయన కొలికిపూడి గారి గురించి గట్టిగా నేసేసుకున్నాడు. అంతేకాదు ఆయన సుబ్బారావు గారు మాట్లాడుతూ తిరువూరులో బెల్ట్ షాపులను అడ్డుకుంటామని చెప్పి మద్యం సిండికేట్ల వద్ద డబ్బులు దండుకోవడం, అదేవిధంగా ఎంకొండూరు మండలం గోపాలపురంలో మట్టి తవ్వకాలకు యత్నించి గ్రామస్తులు ప్రతిఘటించడంతో తోకముడడం ఎమ్మెల్యేకే చెల్లింది అని చెప్పేసి ఆ సుబ్బారావు, ఆ మండల అధ్యక్షుడు సుబ్బారావు మళ్ళీ ఆరోపణ చేశాడు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు. ఇక కొలికిపూడి తన ఎమ్మెల్యే అనేసి చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాము అని చెప్పేసి పాపం ఆ అధ్యక్షుడు సుబ్బారావు గారు ఫీల్ అయిపోతున్నాడు. ఆయన మా ఎమ్మెల్యేనా, మా కర్మ అని చెప్పేసి ఆయన బాధపడుతున్నారు. ఒకే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఇన్ని కుంపట్లేంటో ఆ కుంపట్లని పాపం నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే అధికారం చేపట్టి 18-19 నెలలు అయ్యింది. ఈ 19 నెలల కాలంలోనే ఇన్ని కుంపట్లు, వీటిని మళ్ళీ పెద్ద ఇష్యూ చేస్తే ఒకవేళ కొలికిపూడి శ్రీనివాసరావు గారిని సస్పెండ్ చేసామనుకో ఒక ప్రజల్లో కూడా ఒక బ్యాడ్ ఒపీనియన్ అయిపోతుందని చెప్పేసి వాళ్ళు తాత్సారం చేసుకుంటూ సూచిస్తున్నట్టు ఎవరినో పంపిస్తారు. సయోధ్య చేయించడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. ఆ సమయానికి అలా ఉంటాయి, మళ్ళీ మొదలైపోతున్నాయి. పాపం తెలుగుదేశం పార్టీలో ఎన్ని కష్టాలు తెలుగుదేశం పార్టీ నాయకులకు. ఒకే నియోజకవర్గంలో వేరువేరు కుంపట్లు, వేరువేరు వర్గాలు. బాగుంది.